ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. నీవనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది నీ ప్రజ్ఞగా భావించి గర్వించకు. దైవానుగ్రహం వల్లనే అలా జరిగిందని భావించాలి. ఒకవేళ అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే దైవానుగ్రహం నీ మీద లేదని చింతించకూడదు. దైవాన్ని నిందించటం తగదు. బాబా సంకల్పం తెలుసుకోవటానికి నీకు ఆయన విచక్షణ, స్వేచ్ఛ ఇచ్చారు, ఇస్తూనే ఉంటారు. కానీ నీకు ఏది అత్యుత్తమమో ఆయనకొక్కరికే తెలుసు. అదేమిటో తెలుసుకోవాలంటే అంకిత భావంతో నీవు ఆయననే అర్థించడం సమంజసం. ఎందుకంటే నేను, నాది అనే అహంకార, మమకారాలను నీ అంతట నీవు తొలగించుకోలేవు. దానికి బాబా సహాయం వేడుకోవాలి. అప్పుడే అహంకార రహితమైన నీ మనసు నిర్మలంగా, స్వచ్ఛంగా తయారవుతుంది. బాబాపై నీకు ఉన్న అనన్యమైన భక్తి, నమ్మకమే దైవ సంకల్పాన్ని తెలుసుకోవటానికి తోడ్పడుతుంది. బాబా ఇచ్చిన వైరాగ్యమనే ఖడ్గంతో నీలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను ఛేదిస్తే ఆయన సత్యస్వరూపం కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. సమాజానికి మేలు కలిగించే బుద్ధిని, జ్ఞానాన్ని కూడా నీకు ఆయన అనుగ్రహిస్తారు. అప్పుడే నీ మనస్సులో జ్ఞానజ్యోతి వెలుగుతుంది. బాబా పట్ల సదా కృతజ్ఞతతో ఆ వెలుగును అనుసరించు. ఆ వెలుగే నిన్ను విజయ పదంలో నడిపిస్తుంది. అప్పుడు నీవు ఒంటరివి కావు. బాబా నీ వెంటే ఉండి నీకు మార్గదర్శకం చేస్తారు. బాబా అడుగు జాడల్లో నీ జీవనయానం సునాయాసంగా సాగుతుంది. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.